హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. ఈ మధ్య కాలంలో ముదోల్లో బుద్ధుడి విగ్రహాన్ని తొలగించి మహిళల మీద దారుణంగా దాడి చేయడమే కాకుండా దళితుల మీద అక్రమంగా కేసులు పెట్టినటువంటి ఘటన మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు మనం ముధోల్ పోలీస్ స్టేషన్ బయట ఉన్నాము. ఇక్కడ ప్రజాకవి జయరాజ్ గారు ఉన్నారు. వారు పోలీసులతో మాట్లాడి జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి తెలుసుకున్నారు. మరి ఇప్పుడు జయరాజ్ గారితో మాట్లాడి జరిగిన విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, మీరు పోలీసు వాళ్ళతో మాట్లాడిన తర్వాత తెలుసుకున్న విషయాలు ఏంటో మాకు చెప్పగలరా? అంటే ఇక్కడ ప్రధానంగా సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఈ ప్రాంతంలో రక్షక భటులు అందరూ కలిసి నాతోటి చెప్పిన విషయం ఏంటంటే, ఇక్కడ కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. పేదవాళ్ళు కానీ అట్టడుగు వర్గాలు కానీ వాళ్ళు అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నా కానీ లేకుంటే బుద్ధ విగ్రహాలు పెట్టుకున్నా కానీ సహించే వాతావరణం ఇక్కడ ఇంకా అభివృద్ధి చెందలేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్న ప్రాంతాలలో ఇంకా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అలా ఎడ్యుకేట్ కాకుండా ఇలాంటి కార్యక్రమాలు జరగటం వల్ల ఇరు వర్గాలు కేసులు పెట్టుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ వాతావరణం కల్పించిన తర్వాత మేమే గవర్నమెంట్ తరపు నుంచి అఫీషియల్గా ఒక బౌద్ధ ఆరామాన్ని నిర్మిస్తాము. అందరి సమక్షంలో ఏర్పాటు చేయడానికి ఒక శాంతి కమిటీని వేసి ఈ ప్రాంతాన్ని సురక్షితంగా మేము కాపాడుతామని సిఐ గారు అయితేంది, ఎస్ఐ గారు, పోలీసు రక్షక భటులందరూ కూడా హామీ ఇవ్వటం అనేది జరిగింది. ఇక్కడ ప్రధానంగా బీజేపీ లాంటి ప్రాంతాలు, ఆర్ఎస్ఎస్ లాంటివి ఉన్న ప్రాంతాలలో జాతీయ ఎజెండాని గౌరవించకపోవటం, రాజ్యాంగాన్ని గౌరవించకపోవటం, పోలీసులను గౌరవించకపోవటం, ఎవరైనా కింది వర్గాలు చదువుకుంటే వాళ్ళ చదువుల్ని సంస్కారవంతంగా లెక్క చేయకపోవటం, మళ్ళీ మనువాద విధానాల్ని ఈ బీజేపీ ప్రాంతాలు గెలిచిన ప్రాంతాలలో చేస్తున్నారు. మేము ఈ విషయాలను మొత్తం కూడా పోలీసుల దృష్టికి తీసుకొస్తే ఇది సరైనది కాదు, మీరు రాజ్యాంగబద్ధంగా నడుచుకోమని చెప్పాము. వాళ్ళు నడుచుకుంటాము, మేము ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తామని హామీ ఇవ్వటం అనేది జరిగింది. నేను ఈ బాధితుల మీద పెట్టిన కేసులను కానీ విత్డ్రా చేసుకోమని చెప్పి ఒక శాంతి వాతావరణం నెలకొల్పే విధంగా ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాలని, అందరి సమక్షంలో అందరూ ఉండే విధంగా ఒక శాంతి కమిటీని వేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేయటం, దానికి సిఐ గారు కూడా మేము ఖచ్చితంగా ఆలోచన చేస్తామండి అని చెప్పడం అనేది జరిగింది. సార్, ఎవరైతే దాడులకి పాల్పడ్డ మతోన్మాదులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అనేటటువంటి ప్రామిస్ని మీకు పోలీస్ వాళ్ళు కల్పించారా? ఇప్పుడు అంటే ఈ ప్రాంతంలో ఒక బౌద్ధ వాతావరణాన్ని తీసుకొస్తానని, ఓ శాంతిని కాపాడుతామనేది మాత్రం హామీ ఇచ్చారు. అంటే సార్, ఇలాంటి ఘటనలు మళ్ళీ రాకుండా ఉండాలంటే ఒక ప్రజాకవిగా మీరు ఇక్కడి పౌరులకు కానీ రక్షణ సిబ్బందికి కానీ ఏమైనా చెప్తారా? అంటే ప్రధానంగా ఒక రాజకీయ పార్టీ ఏదైతే ఉందో అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు కింది వర్గాలు చదువుకుంటే ఒప్పుకోవటం లేదు, ఓ జాతీయ జెండాకు నమస్కారం చేస్తే ఒప్పుకోవటం లేదు, రాజ్యాంగంలో ఉన్న విషయాలు అమలు చేయమంటే ఒప్పుకోవటం లేదు, ఈ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా అందరం కలిసి జీవించాలంటే వాళ్ళు ఒప్పుకోవటం లేదు. కాబట్టి ఇలాంటి పద్ధతులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎదుర్కొన్నాడు, ఇలాంటి పద్ధతులు పూలే ఎదుర్కొన్నాడు, సావిత్రిబాయి ఎదుర్కొంది. ఇప్పుడు సమాజంలో మనం ఎదుర్కొంటున్నాం. దీన్ని ప్రజల చైతన్యంతో, మా పాటలతోటి, ఆటలతోటి మనం అందరం మమేకమై చైతన్యవంతం చేయాలి. కానీ ఇది ఒక్కరోజు వచ్చే మార్పు కాదనేది నేను భావిస్తున్నాను. సార్, మీరు బాధితులను కలిసే ప్రయత్నం చేశారా? అంటే ఇక్కడ 144 సెక్షన్ ఉంది, బాధితులను ఎవరిని కూడా కలవనియట్లేదు. బాధితులు మా కాడికి వచ్చినా కానీ వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాతావరణంలో కొంత శాంతిని పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఒక బౌద్ధాన్ని నమ్మిన వాడిని కాబట్టి దాన్ని పద్ధతి ప్రకారం నడుచుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.